గృహలక్ష్మి పేరు మీద ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు మీ ఇండ్లకిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు నిన్న మన కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఒక్కసారి కేసీఆర్ను వంగబెట్టి 4 గుద్దులు గుద్దాలన్నా. మతి ఉండి చెప్తున్నాడో మందేసి చెప్తున్నాడో నాకు తెలియదు. మా శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రైతులకు సంవత్సరానికి ఎకరాకు 10,000 సరిపోదు, ఆ పేదలకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని ఇవాళ భూమి ఉన్న రైతులకే కాదు గుత్త పట్టుకొని కౌలు వేసుకునే రైతులకు పంట పండించేది కౌలు రైతు బంధు పథకం భూమి ఉన్నోడికి పోతుందని కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మేము పర్యటన చేస్తున్నప్పుడు పేదోళ్ళు వచ్చారు, అయ్యా భూమి ఉన్నోనికి ఇస్తేవి, కౌలు పట్టినోనికి ఇస్తేవి, కైకలు పోయేటోళ్ళకి మాకేమి ఇస్తున్నావు అయ్యా అని అడిగారు. ఆలోచన చేసినాం కరెక్టే ఇది కూడా అని. అందుకే ఉపాధి హామీ కూలీకి పోయే ప్రతి వాళ్లకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇవాళ ఎవరి దిక్కు చూసినా అంతా పిల్లగాలే ఉన్నారా? 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళలోనే కనిపిస్తారు. నాకైతే ఎవరు కనిపిస్తలేరు. కానీ పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇడా పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరన్నా చేయతురి? ఎంత వస్తుంది పింఛన్? ఎంత వస్తుంది? 2,000. ఎవరు అసలు ఎవరు పింఛన్ వచ్చేటోళ్ళే లేరు. ఆమె ఇవాళ 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది అంతేనా? ఒక్క నెల ఆగితే డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ఏళ్ళ మొట్టమొదటి సంతకం చేయూత పథకం కింద 4,000 రూపాయలు పెన్షనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి మహాలక్ష్మిలో ప్రతి నెల 2,500 ఇవ్వాలన్నా, 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్నా, రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలన్నా, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇవ్వాలన్నా, ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం 12,000 ఇవ్వాలన్నా, గృహలక్ష్మి పథకం కింద మీ ఇంట్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నా, చదువుకునే పిల్లలకు యువ వికాసం కింద 5 లక్షల రూపాయల గ్యారంటీ కార్డు ఇవ్వాలన్నా, పెద్ద మనుషులకు 2,000 కాదు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలనుకున్నా, సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కళ నెరవేరాలన్నా, ఈ ప్రాంతానికి ఈఎస్ఐ హాస్పిటల్ రావాలన్నా, మీకు ఈ బొందల గడ్డ బాధ తప్పాలన్నా, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావాలన్నా మనం అందరం ఏం చేయాలి సోదరులారా? కాంగ్రెస్ గెలవాలి. మొన్న పోతుంటే యువకులు అన్నారు మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలి. నేను మార్పు కావాలి అంటే మీరేమంటారు? కాంగ్రెస్ గెలవాలి అనాలి. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలి, మార్పు కావాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా. నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. వెనకాల మా అక్కలు కూడా అనాలి, ఆఖరి కుర్రాళ్ళు కూడా అనాలి బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. ఆ పైన వాళ్ళు కూడా అనాలి బాయ్ బాయ్, బాయ్ బాయ్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిద సాదల ధైర్యం వీడు. దుంగ దొరల వ్రతం పడతాడు. మన
రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ తూరీడు మన రేవంత్ అన్న నిక్కది అంటే సాలురమై ఉంటాడు. ప్రకటనను కేంద్ర ప్రభుత్వం చిదంబరం హోంమంత్రి గారు ప్రకటించినప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాల పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని వాయిదా వేయించడం జరిగింది. ఆ రోజు దిక్కుతోచని పరిస్థితుల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాడి కింద పడేసి జానారెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న నువ్వే పెద్ద దిక్కుగా ఏదైనా చెయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వచ్చినప్పుడు ఆ రోజు పెద్దలు జానారెడ్డి గారు ఆర్టీసీ కార్మికులను, సింగరేణి కార్మికులను, విద్యుత్ కార్మికులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనార్టీలను, మహిళలను అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని చైర్మన్ గా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినాం. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆలస్యం అవుతుంటే సకల జనుల సమ్మెకు జంగు సైరను ఊది ఆనాడు ఆర్టీసీ కార్మికుల నుంచి
సింగరేణి కార్మికుల వరకు లక్షలాది మంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. మిత్రులారా, ఎల్లానాడు చంద్రశేఖరరావు సింగరేణి కార్మికుల సాహసం వల్ల ఆనాడు పండుగలు ఉన్న ఉపాసం బండి సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసి ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్ప ఇక ఏది మాకు ప్రత్యామ్నాయం కాదు. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే బొగ్గు బావుల నుంచి బొగ్గు బయటికి వస్తుందని ఈ కార్మికులు త్యాగం చేసిండ్రు. మిత్రులారా, ఆయనలో పండుగలు చేసుకోలే, పసిపిల్లలతోని ఉపాసం పట్టుకున్నారు, జీతభత్యాలు లేవు. ఆయన కార్మికులు ఎవరు వెనక్కి పోలే. ఆనాడు ప్రభుత్వాలు బెదిరించినాయి, కార్మికులు ఉద్యోగంలోకి రాకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటే ఆనాడు సింగరేణి కార్మికులు ఒక్క మాటై అందరూ కలిసి కట్టుగా చెప్పారు, మా ఉద్యోగాలు కాదు మీ గద్దెలు కూలుతాయి సింగరేణి కార్మికులతో పెట్టుకుంటే అని. అంత పోరాట యోధులుగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సకల జనుల సమ్మెతోని 60 ఏళ్ల మన కళను సాకారం చేసింది కార్మికులు. ఆయనలో కేసీఆర్ చెప్పిండు, సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీ జీతభత్యాలు పెంచుతాను, మీ కష్టాలు తీరుస్తాను, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాను, మీకుండే ఇన్కమ్ ట్యాక్స్ బాధను తప్పిస్తాను, సింగరేణి కార్మికులకు సొంత ఇండ్ల కళ నెరవేరుస్తానని చెప్పిండు. నేను అడుగుతున్నా ఈరోజు మా సింగరేణి కార్మికులను, మీ సొంత ఇంటి కళ నెరవేరిందా? మీ కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసిందా? ఇవాళ మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చిందా? ఇవాళ ఈ ప్రాంతంలో ఒకప్పుడు 4 లక్షల జనాభా ఉండే, వచ్చే